ఏ అరాచకాలు చేశాడని, ఏ దోపిడీ చేశారు, ఏ దౌర్జన్యాలు చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశారని భావించి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి 10 రెట్లు ఎక్కువ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అరాచకాలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, వ్యవస్థలని సర్వనాశనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక రకంగా ప్రజలను ఇబ్బంది పెడితే దానికి 10 రెట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు వేధింపులకు గురవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో లిక్కర్ స్కామ్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా నకిలీ మద్యం స్కామ్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆడుకొని వేల కోట్ల రూపాయలు లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు షిరిడి సాయి లాంటి దోపిడీ కంపెనీలకు 37,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచిపెట్టి అవినీతి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము 69,000 కోట్ల రూపాయలు దోచిపెట్టే కార్యక్రమం చేస్తోంది. అదేవిధంగా ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యి ఉద్యోగాలను పూర్తిగా విస్మరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరో అడుగు ముందుకు వేసి ఉన్న ఉద్యోగాలు తొలగించే ప్రక్రియ కూడా చేపడుతోంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు టీచర్లను అత్తిగా తీసుకొచ్చిన టెట్ లాంటి పరీక్షలు. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగాయి, ఏవైతే అరాచకాలు జరిగాయి అని చెప్పి ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే దానికి 10 రెట్లు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్ని వారి పార్టీ కార్యకర్తల్లాగానో లేదా మరో రకంగానో పార్టీలాగా మార్చుకొని అధికార పార్టీకి పూర్తిగా వన్ సైడ్గా పనిచేసే ఒక విష సంస్కృతికి పునాది వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఒక వ్యవస్థ కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విభాగం అనే విధంగా ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఏమాత్రం పాటించకుండా ఈరోజు పూర్తిగా నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి పోలీస్ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈరోజు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఒకే వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు 3 సపరేట్ ప్రాంతాల్లో 3 నేరాలు ఎలా చేయగలడు? నేనేమైనా దశావతారాలు ఎత్తానా? లేదా మరొక అతీతమైన శక్తులు ఏమన్నా ఉండి నేను ఇంకో రకంగా చేయగలుగుతున్నానా? ఎందుకు ఇంతగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. గతంలో ఏదైతే గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని నాశనం చేసింది, నిర్వీర్యం చేసింది, నేనొస్తే లా అండ్ ఆర్డర్ని కాపాడుతానని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలేంటి? దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రికార్డు నెలకొల్పింది. ఇంత చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయబద్ధంగా హైకోర్టు వారిని ఆశ్రయించి నేను మత్స్యకారులకు మద్దతుగా నిలవడానికి ప్రయత్నం చేస్తుంటే అనేక రకాలుగా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి రేపు నేను రాజయ్యపేటకు వెళ్ళడానికి గౌరవ హైకోర్టు వారి నుండి పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కూడా పోలీసులే దగ్గరుండి ఆ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రేరేపించి రేపు నా పర్యటనలో గొడవలు సృష్టించి ఆ గొడవలన్నింటినీ కూడా రామచంద్ర యాదవ్ మీద బీసీవై పార్టీ మీద తోసి అక్రమ కేసులు పెట్టే విధంగా ఈరోజు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి స్థానికులు మత్స్యకారులు నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు దిగజారాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అధికార పార్టీకి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండడమో లేదంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేయడం చూసాం గతంలో. కానీ
కేవలము పోలీసు వ్యవస్థ ఉన్నది అధికార పార్టీ కోసం మాత్రమే అనే విధంగా ఈరోజు దిగజారిపోతుందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ మరో అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో పోరాటం చేసి ఎగ్జామ్స్ రాసి కోచింగ్లు తీసుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చిందో టెట్ అనే ఒక పరీక్షా విధానాన్ని ఉద్యోగంలో ఉన్న ప్రతి టీచరు మళ్ళీ రాయాలి, అది ఉత్తీర్ణత అయితేనే ఉద్యోగంలో నుండి కొనసాగించాలి అని చెప్పి ఒక నిబంధనను తీసుకొచ్చారో దీన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తూ దీనిపైన కౌంటర్ ఫైల్ చేస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము తేలుగుట్టిన దొంగల్లాగా నిద్రావస్థలో కూర్చున్నారు. ఈరోజు టీచర్లు అందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. నిజంగా మాకు ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో, ఎంతో కష్టాలు పడి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఈరోజు మాకు శల్య పరీక్షలు ఈ అగ్ని పరీక్షలు ఏంటని చెప్పి వేల మంది టీచర్లు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు కార్మికులు గత అనేక రకాలుగా ఆందోళన చేస్తున్నారు వాళ్ళ సమస్యలకు సంబంధించి. దాని గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు ఆగిపోయి ఈరోజు పూర్తిగా చాలా హాస్పిటల్స్లో నెట్వర్క్ హాస్పిటల్స్లో పేదలకు వైద్యం కల్పించకుండా రిజెక్ట్ చేస్తుంటే ఆ బిల్లులు పే చేసే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు సంబంధించి ఈరోజు గతంలో ఉన్న ఏవైతే కమిషన్స్ ఇచ్చిన కొన్ని బచావత్ కమిషన్ లాంటి వాళ్ళు ఇచ్చిన తప్పుడు నివేదిక వల్ల కర్ణాటక ప్రభుత్వం దాన్ని ఆధారంగా చేసుకొని ఆల్మట్టి డ్యామ్ నిర్మాణాన్ని హైట్ను పెంచుకుంటూ పోతుంటే దీని మీద ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం లాంటి వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము ఇప్పటి వరకు దాని మీద ఏం జరిగినా మాకు సంబంధం లేదు, రైతులు సర్వనాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు. ఒక రకంగా మేము కోరుకునేది కూడా అదే. ఎందుకంటే రైతుల నుండి భూములు సేకరించి పూర్తిగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలనే ఒకే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశంలో నిమ్మక నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ కేవలము దోపిడీ చేస్తూ భూములు దోపిడీ చేస్తూ అదేవిధంగా కాంట్రాక్టుల పేరు చెప్పి అనేక రకాలుగా వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే వీళ్ళు చేసుకున్నది మరో ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అది మేము అభివృద్ధి కంపెనీలు పేరు చెప్పి ఈరోజు ₹1 వేల కోట్ల విలువైన భూములు ₹1 పలానా ఎంఎన్సీ కంపెనీకి ఇచ్చాము, లేదంటే ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించిన డేటా సెంటర్ని ఈరోజు మేము విశాఖపట్నానికి తీసుకొని వచ్చి తీర ప్రాంతాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఉపయోగిస్తూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఏ ఒక్క అంశంలో కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల మేలు జరగడం లేదనే విషయాన్ని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గమనించారు. ఇవేవి పట్టించుకొని ప్రభుత్వం మాత్రము చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలని చెప్పి 4 కోట్ల రూపాయలు పెట్టి లైటింగ్ డెకరేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు విగ్రహం పెట్టడం కోసము సుమారు 1200 కోట్లతో ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాధనంతో ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు నిజంగా ఎవరో ఈ అధికారం ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మీ నాయకుడికి విగ్రహం పెట్టాలనుకుంటే అది మీ పార్టీ నిధులతోటో లేదంటే మీ సొంత నిధులతోటో మీ కంపెనీ నిధులతోటో మీ కుటుంబ నిధులతోటో చేయించుకోండి తప్ప ప్రభుత్వ నిధులతోటి ప్రజా నిధులతోటి 1200 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు విగ్రహం పెడుతున్నారంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఉమ్మేసే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన విధానాలను మార్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసము తోడ్పాటు అందించాలి. కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ ఈ విధంగా దోపిడీ చేస్తూ ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు ఈ దోపిడీ కుటుంబాల యొక్క రాజకీయానికి అధికారానికి అంతం పలికి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం దిశగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా బడుగు బలహీన వర్గాలకు అధికారాన్ని అందించే దిశగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఇందులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కుట్రలు జరిగినా వెనకడుగు వెయ్యమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.